ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దూప్ సింగ్ తండా చుట్టూ చేరిన వరద నీరు వ్యవసాయ పనులకు ఆటంకాన్ని కలిగించింది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గుండారం వాగులో చిక్కుకుపోయారు. వారిని రక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకుంటున్నారు తండావాసులు. తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా టెక్మాల్, రేగోడు మండలాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా మోకాళ్లతో జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో వరద నీరు పోటెత్తడంతో మర్పల్లి గ్రామంలో ఇండ్లన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. టెక్మాల్ ప్రాంతంలో గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేటలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఆర్ వెంకటాపూర్ గ్రామంలో రాత్రి నుంచి కురుస్తూ ఉన్న భారీ వర్షానికి గ్రామంలో పోసానికుంట కట్ట తెగిపోవడంతో గ్రామంలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇంట్లోకి నీరు చేరటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్తులు. అటు పంట పొలాలు సైతం నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చెరువు నిండి 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో రోడ్డు మధ్యలోనే కారు నిలిచిపోయింది. దీంతో 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారి వడ్డెర కాలనీ వద్ద బైక్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. వరద ప్రవాహానికి బైకర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల ధాటికి కార్లు కూడా కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టింది. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ ను రెస్క్యూ సిబ్బంది రక్షించింది. నీట మునిగిన రామాయంపేట డిగ్రీ కాలేజ్ హాస్టల్ భవనంలోని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చుట్టూ వరద నీరు చేరటంతో ఉదయం నుండి బయటికి రాలేకపోయారు. ఆకలితో ఆర్తనాదాలు చేశారు. చివరికి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ సిబ్బంది. Come on.